ఓకే. సో, ఈశ్వర్ ఇందాక నువ్వు అన్నావు కదా! నీ ఫస్ట్ అకౌంట్ అనేది హ్యాక్ అయింది. తర్వాత మళ్ళీ నేను కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నా అని. మళ్ళీ ఈ కొత్త అకౌంట్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడిందా నీకు? అంటే ఏ రకంగా ఇంపాక్ట్? అంటే ఆ అకౌంట్ నీకు హ్యాక్ అవ్వడం వల్ల కొత్త అకౌంట్‌కి ఎటువంటి ఇంపాక్ట్ పడలేదా? లైక్ ఫాలోవర్స్ తరఫు నుంచి గాని, నీ వీడియోస్ తరఫున? అది 10,000 ఫాలోవర్స్ వరకైతే నా వీడియో వాళ్ళు వచ్చేసారు ఇంకా. చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా సపోర్ట్ చేశారు. సో, దాని తర్వాత నుంచి మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. మళ్ళీ రీచ్ వచ్చింది. సో, అప్పుడు కూడా సేమ్ ఈ ప్రాసెసే నా మీద అంటే అకౌంట్ హ్యాక్ చేద్దామని చెప్పి మళ్ళీ సేమ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అప్పటికి అందరికి అవేర్‌నెస్ వచ్చేసింది. నేను దాని విషయంలో జాగ్రత్త పడ్డాను. మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఈ అకౌంట్ బాగానే పోతుందన్నప్పుడు అప్పటికి 2 lakhs ఎంతో ఉన్నారు. 6 months ముందు చేసిన కార్పొరేట్స్ అప్పుడు పడి అకౌంట్ మళ్ళీ ప్రాబ్లమ్ అయింది. సో, అప్పుడు కిరణ్ బ్రో అని కిస్రా వాళ్ళు అప్రోచ్ అయితే వాళ్ళు చెప్పారు. దాన్ని బట్టి ఇంకా ఆ కార్పొరేట్స్ అది పోయింది. దాని తర్వాత మళ్ళీ ఇంకా ఇట్లా ఏదో ప్రమోషన్స్ వల్ల వాళ్ళు ఏదో బెదిరిస్తే వాళ్ళు ఏదో స్ట్రైక్స్ మాస్ స్ట్రైకింగ్ అంటారు కదా, అలా స్ట్రైక్స్ కొడితే అది అప్పుడు కూడా సేమ్ కిస్రా వాళ్ళని అప్రోచ్ అయ్యాను. సో, వాళ్ళు మాట్లాడి అదంతా సార్ట్ అవుట్ చేస్తారు. వాళ్ళు కూడా ఇదే సేమ్ అకౌంట్ అయితే లేపేద్దామని చూశారు. చాలా మంది ట్రై చేశారు. సో, ఇంకా కిస్రా వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు ఇప్పుడు 4 lakhs ఎంతో ఉన్నారు కదా నీకు ఫాలోవర్స్. డైలీ పెరుగుతా వస్తున్నారా మరి? అంటే 1 month నుంచి ఎక్కువ రీల్స్ అప్లోడ్ చేయట్లేదు. వస్తుంటారు, కొన్ని అన్ఫాలో అవుతూ ఉంటాయి. సో, నేను రీల్స్ ఎక్కువ యాక్టివ్ ఉంటే డైలీ వస్తుంటారు. మరి ఇవంతా నువ్వు చేసేది నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో సో దానికేనా? అంటే నీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ వెబ్ సిరీస్ మూవీస్ కోసమేనా నువ్వు చేసేది? అంటే అది కూడా ట్రై చేశాను కానీ అప్పుడే యాక్టింగ్ కోచింగ్ తీసుకుని వెళ్దాం వీటిలోకి అనుకుంటున్నాను. ఓకే. సో, అనుకుంటున్నావు ఆల్రెడీ ట్రై చేశాను కూడా, ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేశాను కానీ దాని తర్వాత ఎందుకు అనిపించింది వద్దు మనం కొంచెం ట్రైన్ అవుదాం, కోచింగ్ తీసుకుందాం, ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదు అని ఫిక్స్ అయ్యాను. అంటే ఆల్రెడీ నీకు ఆ ప్యాషన్ అనేది ఉంది యాక్టింగ్ మీద ఉంది, యాక్టింగ్ మీద ఫోకస్. నా మీద నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు. అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో ఇప్పుడు నువ్వు సోషల్ మీడియాలో నువ్వు పెట్టే పోస్టులు అవన్నీ చాలా క్రియేటివ్ గా పెడుతున్నావు కదా, షర్ట్స్ మార్చుకోవడము అని అలాంటివి. కొంచెం యాక్టింగ్ వీడియోస్ అలాంటివి పెట్టిన తర్వాత నీకు ఆఫర్ ఇమ్మీడియట్లీ వస్తే నీ అంతా నువ్వు గ్రూమ్ చేసుకునే వరకు ఆగుతావా? వాళ్ళు నీకు ఆఫర్ ఇచ్చినా కూడా? అంటే వాళ్ళకి చెప్పుకుంటాను, ఇంకా అది మంచి ఆఫర్ అయితే నా ఇది అని చెప్పుకుంటాను. అయినా కూడా వాళ్ళు ఏమన్నా ఓకే బ్రదర్ మేము చూసుకుంటాం అనుకుంటే ట్రై చేస్తాను. ఎందుకంటే మరీ ఇలా ఆగిపోయినా కూడా ఇలానే ఉంటుంది. ఎవరైనా అప్రోచ్ అయ్యారు అట్లీస్ట్ నీకు ఇప్పటి వరకు ఎవరైనా? అయ్యారు కానీ నేను ఇంకా వెళ్ళలేదు. నీకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు అయితే? కోచింగ్ తీసుకున్న తర్వాత అంటే యాక్టింగ్ కోచ్ తీసుకున్న తర్వాత వెళ్దామని ప్లాన్ లో ఉన్నావు? అంటే దాంట్లోకి వెళ్తానే లేదు కూడా తెలియదు, ఆ థాట్ ఒకటి ఉందని. అంటే నీకు మెయిన్లీ నీ ఫోకస్ అంతా రీల్స్ మీదే పెడుతున్నావు, ఇంత ఎఫర్ట్ అంతా కూడా. బట్ యాక్టింగ్ మీద ఓకే 50-50 ఉన్నట్టు. ఓకే. సో, రీల్స్ లో కూడా డిఫరెంట్ ట్రై చేస్తుంటాను. కాన్సెప్ట్ వీడియోస్ కూడా చేస్తుంటాను, ఫైట్ వీడియోస్ కూడా చేస్తాను. అడుగుతుంటారు మాస్ మొత్తం మాస్ ఉండాలి ఊరు అంటే అవి కూడా చేస్తాను. స్టార్టింగ్ అయితే ఇంకా బాగా ఎఫర్ట్స్ పెట్టేవాడిని, పుష్ప వీడియోస్ అవన్నీ చేసేవాడిని. సో, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మాట్లాడుకుంటా ఉంటారా? నాకు డౌట్ ఉంది ఎప్పటి నుంచో. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇంతమంది ఇప్పుడు 4 lakhs ఫాలోవర్స్ కొందరికి ఉంటారు, ఇంకొందరికి 1 million ఉంటారు, మరి కొందరికి 8 lakhs ఫాలోవర్స్ ఉంటారు. అట్లా మీరు ఏదైనా గ్రూప్ క్రియేట్ చేసుకొని డిస్కషన్స్ పెట్టుకుంటారా వీడియోస్ గురించి కానీ, కంటెంట్స్ గురించి కానీ, లేదంటే కొలాబరేషన్స్ గురించి కానీ అట్లా ఏమైనా ఉంటుందా? లేదంటే మీరు ఓన్ ఇండివిజువల్గా మీరు చేసుకొని లైక్ అలా ఏమైనా డౌట్ ఉంది నాకు. అంటే ఈ గ్రూప్స్ ఇలాంటివి అయితే నాకు ఐడియా లేదు. ఫ్రెండ్స్ ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళు పర్సనల్ గా DM లో ఏమన్నా సజెషన్ ఇవ్వటం అలా అయితే ఉంటుంది కానీ ఈ గ్రూప్ అవి ఫామ్ అయ్యేంత నాకు ఐడియా లేదు. నేను ఆ గ్రూప్ లో లేనేమో ఒకళ్ళు ఉన్నా కూడా. అంటే నీ పర్సెప్షన్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఏమైనా జెలస్ ఫీలింగ్ అనేది ఉంటది అని అనుకుంటున్నావా? లైక్ ఇప్పుడు నీకు ఫాలోవర్స్ ఎక్కువ అయిపోతున్నారు, లేదంటే నీకు కొలాబ్స్ ఎక్కువ వస్తున్నాయి, లేదంటే నీ వీడియోస్ ఎక్కువగా రీల్స్ లో పోస్ట్ అవుతున్నాయి అంటే వేరే ఎవరైనా జెలస్ ఫీల్ అవ్వడం అలాంటివి ఏమైనా జరుగుతుందా ఇక్కడ? నాకు తెలిసినంత వరకు అయితే లేదు. ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. నా పరంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అమ్మాయిలకి ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటుంది, అలా అబ్బాయిలకి కూడా కొన్ని విషయాల్లో అవుతా ఉంటాయి నెగిటివ్ కమెంట్స్. బట్ నీ విషయంలో చూసుకున్నట్లయితే నీకు ఎలాంటి కమెంట్స్ ఎక్కువగా వస్తుంటాయి? పాజిటివ్ వస్తాయా, నెగిటివ్ కమెంట్స్ వస్తాయా? ఒకవేళ పాజిటివ్ వస్తే నువ్వు ఎలా తీసుకుంటావు? నెగిటివ్ కమెంట్స్ వస్తే దాన్ని ఎలా రియాక్ట్ అవుతావు? ఎక్కువ అయితే పాజిటివ్ వస్తాయి, బాయ్స్ నుంచైనా గర్ల్స్ నుంచైనా.
ఎందుకంటే నువ్వు చేసే స్టైల్ మామూలుగా లేదు భయ్యా, అసలు రోబో. అందుకనే ఇంకా పెద్దవాళ్ళు, అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా వాళ్ళు ఇచ్చే సపోర్ట్ సేమ్ ఒకేలా ఉంటుంది. ఎక్కువ అది ఫన్నీ కామెంట్ అని చెప్పాలో నెగిటివ్ అని చెప్పాలో తెలియదు కానీ, భయ్యా మీకు ఏమన్నా డ్రెస్ షాప్ ఉందా, బట్టల షాప్ ఇది కామెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అది కామెడీ వేలో తీసుకుంటామేమో కదా. అంతే మోస్ట్లీ అదే. ఇంక నేను కూడా అది అనుకుంటే ఎన్నిసార్లు చెప్పాలరా బాబు. అవును, అన్ని షర్ట్స్ అసలు ఎలా కొంటావు నువ్వు? అది ఇంకా నాకు ఏమన్నా రెవెన్యూ వచ్చిందంటే మొత్తం అవుట్ఫిట్స్ కొనేసుకుంటాను. అవుట్ఫిట్స్ చాలా మంది రెంట్ కి తెచ్చుకుంటారు కదా, మరి నువ్వు ఎందుకు నీ మనీని ఇంత ఇన్వెస్ట్ చేసి కొనాలని అనుకుంటావు? నువ్వు ఆల్రెడీ పేరెంట్స్ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని అన్నావు, నువ్వు కూడా ఇప్పుడే కొంచెం ఎదుగుతున్నావు, గ్రో అవుతున్న టైంలో నీ కాస్ట్యూమ్స్ మీద అంత ఇన్వెస్ట్ చేస్తే నీకు లాస్ అవుతుంది కదా. అంటే నాకు ఈ రీచ్ ఉంది అంటే దానికి కారణం ఒక రకంగా అవుట్ఫిట్స్ నేను చేంజ్ చేసేది. నన్ను నా ఫాలోవర్స్ ఎందుకు ఎక్కువ ఎలా చూస్తారంటే, సో నేను ఎప్పుడు ఏదైనా డిఫరెంట్ ట్రై చేస్తాననే చూస్తారు. సో ఇంకా నాకు ఏదైనా షాప్కి వెళ్ళినా ఫెస్టివల్స్కి ఒకేషన్స్కి డ్రెస్ తీసుకోవాలని ఉండదు. ఎక్కడైనా షర్ట్ చూసానంటే ఇది ఆ వీడియోలోకి బాగుంటుంది. ఇప్పుడు వరకు ఎన్ని షర్ట్స్ ఉంటాయి నీ దగ్గర ఇంట్లో? కౌంట్లెస్ కాదు, నేను చేసుకోలేదు, కౌంట్ చేసుకోలేదు. కౌంట్ చేసుకోలేదు అంటే అన్ని ఉండుంటాయి, ఒక 1000 ఉండుంటదా? 1000 ఏమో మరి ఉంటాయి, పొట్టిగా అయిపోతున్నాయి కొనుక్కున్నా. అంటే నువ్వు ఇంకా హైట్ అవుతూ వస్తున్నావా? పర్సనాలిటీ కూడా అయిపోతున్నా. ఓకే, యా. ఎవరైనా నీ షర్ట్స్ అడుగుతారా, నాకు గిఫ్ట్ ఇవ్వండి భయ్యా మీ షర్ట్స్ నాకు నచ్చింది అని ఎవరైనా కమెంట్ లో? ఒకసారి అడిగారు, అది పుష్ప వీడియో చేశాను, గన్ చేసి దాని మొత్తం కుంకుమ ప్లేట్ లాగా చేశాను, ఆ సెట్ అడిగారు. ఇచ్చావా మరి? ఇచ్చాను. ఓ వావ్, ఇలాంటి దయా గుణాలు కూడా ఉన్నాయి అన్నమాట మన ఈశ్వర్ దగ్గర. అలా అడిగారు, ఇంకా అభిమానం. మరి సేమ్ అలాగే ఎవరైనా నీ మనసును అడిగారు అమ్మాయిలు? షర్ట్ అడిగారు ఇచ్చావు, మరి అమ్మాయిలు మనసు అడిగితే ఇవ్వాలి కదా, ఇది ఎక్కడ న్యాయం? అది చెప్పుకోవడం ఇష్టం లేదా? అట్లేం లేదు, ఇచ్చామంటే ఇచ్చామని చెప్పాలి. ఇవ్వలేదు అడగలేదా? ఇవ్వలేదా? రెండు అనుకోండి. సరే, ఇప్పుడు నేను అడిగితే ఇస్తావా మరి? అంటే మీరు ఇంతకు భయ్యా అన్నారు కదా. సరే, ఆ భయ్యా క్యాన్సిల్ అయినా కూడా ఇవ్వరా? సో ఈ అబ్బాయికి ఫీలింగ్స్ అనేది లేవండి, ఓన్లీ ఎమోషన్స్ ఉన్నాయా? ఎమోషన్స్ ఉన్నాయి. ఈ ఒక్క టాపిక్ లోనే లేవు. ఏ టాపిక్ లో? మనసు ఇచ్చే లవ్ నమ్మవా? ఉంది. పాస్ట్ లో ఏమైనా స్టోరీస్ ఉన్నట్టున్నాయి అసలు ఈశ్వర్కి, అది కనుక్కోవాలి. పాస్ట్ లో ఏమైనా స్టోరీస్ ఉందా నీకు, లవ్ స్టోరీస్ ఏమైనా? ఉంది కానీ డీటెయిల్ గా చెప్పను. డీటెయిల్ గా చెప్పకపోయినా కట్ షార్ట్ లో 1 minute స్టోరీ లా చెప్పేసి, ఏదో డిప్రెషన్ స్టోరీ ఏమైనా ఉన్నాయా? అందరిలాగానే లవ్ చేసావు, ఆ అమ్మాయి లవ్ చేసింది, తర్వాత నిన్ను కాదని వేరే వాళ్ళకి ప్రపోజ్ చేసింది, కాదు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని ఎక్కడైనా ఊరు వెళ్ళిపోయారు. క్లాస్ నుంచి తునిగా లవ్ స్టోరీ. తునిగి కాదేమో నాకు తెలిసి 5th క్లాస్ నుంచి 10th వరకు. దాని తర్వాత వాళ్ళ మతం వేరు, సో ఎలాగో వర్కౌట్ అవుతుందని చెప్పి తన సైడ్ అయిపోయింది అంతే. అదే డిప్రెషన్ లో ఉన్నావా? డిప్రెషన్ ఏం లేదు, ఇంకా నాకు బ్రేకప్ అయ్యే మంచి పని అయింది అని అనుకుంటున్నా నేనైతే. నా లైఫ్ కి ఇంకా లైఫ్ మీద ఫోకస్ చేసుకుంటున్నావా? అంతే. ఒకవేళ అది సక్సెస్ అయి ఉండి నేను ఏదో టాబీ పని చేసుకుంటూ అంత కష్టం నాకు అవసరం లేదు. అంటే చాలా మంది చూస్తున్నా నేను. సో ఎర్లీగా లవ్ చేసి పెళ్లి చేసుకునే వాళ్ళు ఏదో చిన్న పనులు చేసుకొని సక్సెస్ అవుతున్నారు, కానీ వాళ్ళకి ఆ కష్టాలు అవన్నీ చూసి నాకు బ్రేకప్ అయ్యి మంచి. నీకు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది వచ్చింది లైఫ్ మీద, అండ్ తర్వాత నువ్వు ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు అనే ఇంటెన్షన్. ప్లాట్ఫామ్ లోకి వచ్చానంటే ఇంకా అది కూడా కదా, ఒకవేళ అటువైపు వెళ్ళి ఉంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదేమో.